హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? దగ్గుపాటి దర్శన్ చౌదరి ఛానల్కి వెల్కమ్. సో ఈ వీడియోలో నేను మెచ్చరణలో ఉండే అన్ని సెట్టింగ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ పైనుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే నా క్యారెక్టర్ ఉంది కదా, దీని మీద మీరు నొక్కినట్టయితే, అమ్మాయి ముందు మీరు నొక్కినట్టయితే ఇక్కడ మీకు నా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నా డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట గేమ్లో అనమాట. ఇది నా అవార్డ్స్ అనమాట. అవార్డ్స్ మన రోబోట్స్ డిఫీట్ చేసినా కదా వాటి మీద వస్తుంది. ఇలా క్లిక్ చేసి మీరు ఆ అవార్డ్స్ని ఉంటే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది బ్యాటిల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాటిల్ ఫీల్డ్స్ అనమాట. ఇవన్నీ అందులో నేను ఎంత స్కోర్ చేశానో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నా డీటెయిల్స్ అంతా ఉందండి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ మనము లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయొచ్చు. మళ్ళా ఇక్కడ మనము అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు, స్పీడ్ కానివ్వండి ఏమైనా. నెక్స్ట్ ఇది నొక్కినట్టయితే ఇక్కడ మీకు మళ్ళీ అడ్జస్టింగే. ఇది దీనిలాగా మార్చచ్చు, దీనిలాగా మార్చచ్చు, ఇలా మార్చచ్చు, ఇలా మార్చచ్చు. సో అన్నమాట. నెక్స్ట్ మీరు నా పేరు మీద క్లిక్ చేస్తే ఇవన్నీ నాకు ఎక్స్పీకి వచ్చే అవార్డ్స్ అనమాట. ఇవన్నీ మీకు ఇక్కడ. సో నెక్స్ట్ మీరు ఇక్కడ టిక్ మార్క్ మీద నొక్కితే ఇవన్నీ కూడా అవార్డ్స్, కొన్నిటి మీద వచ్చే అవార్డ్స్. ఇది ఇచ్చే క్వెస్ట్ చేస్తే ఇవన్నీ వస్తాయి. కిల్లే మెచ్చని ఉన్నది చూడు, అవన్నీ అవార్డ్స్. ఇంకా ఈ రోబో మీద నొక్కితే దీనికి కూడా అవార్డ్స్ అనమాట. ఇవన్నీ మనం కలెక్ట్ చేసుకోవచ్చు మనకి కంప్లీట్ చేసింటే. నేను చూడండి ఒక్కటి కూడా చేయలే. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ మీద నొక్కినట్టయితే మీ లెవెల్ గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఏమంటే 1 అన్నిటికంటే పెద్ద లెవెల్ అనమాట. చూడండి అన్నిటికంటే హై లెవెల్ ఇవన్నీ స్కోర్లు అనమాట. నెక్స్ట్ వీళ్ళంతా ఎవరైతే ఈ సీజన్లో బాగా టాప్ 5 ప్లేయర్స్ అనమాట. వీళ్ళంతా ఒకసారి అది వెళ్ళిపోయింది. వీళ్ళంతా అనమాట. వీళ్ళంతా నెక్స్ట్ మనము చూసుకున్నట్టయితే 3 పీపుల్ ఉంటారు కదా, దీని మీద నొక్కినట్టయితే ఇక్కడ మనకి ఎవరినైనా ఫ్రెండ్ని చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ సర్చ్ మీద నొక్కి అండ్ ఇక్కడ మనం బ్యాటిల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ నెక్స్ట్ అదే మన బ్యాటిల్ మన ఫ్రెండ్ని ఇన్వైట్ చేయాలన్నా, మన ఫ్రెండ్ మనకి ఏమన్నా పంపించిన ట్రేడ్ కానీ అలాంటివి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ అంతే అనమాట. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇది నొక్కినట్టయితే ఇక్కడ మనకైతే ట్రేడ్ టైప్లో అనమాట ఏమన్నా ఇవ్వచ్చు. పవర్స్ లైక్ ఇవన్నీ ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఈ మెయిల్ బాక్స్లో ఇదేమి ఇస్తుందంటే మనకి సేమ్ అలాగే రివార్డ్స్ ఇస్తుంది. రివార్డ్స్ ఉంటాయి, వాటిని ఇస్తుంది ఇది మనకి మర్చిపోకుండా. చూడండి రివార్డ్స్ అని ఎప్పుడెప్పుడు వచ్చినాయి, డేట్ కూడా పైన ఉంటుంది. నెక్స్ట్ మనము నెక్స్ట్ ఏం చదవంటే సరే ఇట్టే వెళ్దాం. ఇక్కడ సి ఉన్నది కదా, ఈ సి 3 lakhs అని ఉన్నది కదా, ఆ సి 3 lakhs ఈ గేమ్లో డబ్బులు టైప్ అనమాట. దీంతో మనం ఏమైనా ఈ గేమ్లో కొనచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏ కాయిన్స్ అని ఉన్నాయి కదా 300, వీటితోనే మన రోబోట్స్ని పర్చేస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కింద ఇది ఉంటుంది కదా, ఈ రోబోట్ ఏమంటే మనం డబ్బులతో కొనాలన్నమాట. అర్థమైందా. నెక్స్ట్ ఈ టిక్ మార్క్ మీద నొక్కితే ఇవన్నీ మన డైలీ మనకు వచ్చేవి, ఇవన్నీ మనకి డైలీ వస్తుంటాయంట. సో మనం దీని మీద నొక్కితే ఈ రోబోట్ మనం రియల్ మనీతో పర్చేస్ చేయాలా. అర్థమైందా. దీని మీద నొక్కితే మనకి కాయిన్స్ ఉన్నట్టయితే ఇవన్నీ మనం స్పిన్ తిప్పచ్చు అనమాట. మనకి ఏం వస్తే అది మందే. ఇది కనుక ఉన్నట్టయితే నెక్స్ట్ ఈ లాస్ట్ నుంచి ఇక్కడ సీజన్ 36 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ రివార్డ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది సరే ఇక్కడ US$ ఉన్నది కదా, ఇది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి ఎంత అవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పర్సెంట్ మీద నొక్కితే ఇవన్నీ అంటే ఆఫర్ అనమాట. ఈ
వెపన్స్ మీద. నెక్స్ట్ ఈ రోబోట్ మీద నొక్కితే ఇక్కడ ఏ లెవెల్కి ఏ రోబోట్ అన్లాక్ అవుతుందో అన్నీ ఉంటాయన్నమాట. ఇందులో అన్నీ ఉంటుంది, వెపన్స్ కానివ్వండి, రోబోట్స్ కానివ్వండి, ఇవన్నీ. నెక్స్ట్ షాప్ మీద నొక్కితే మనం రియల్ మనీ స్పెండ్ చేసి ఇవన్నీ కొనుక్కోవాలన్నమాట. ఇది వచ్చేసి గోల్డ్ చెస్ అన్నమాట. ఇది దీంట్లో ఏమన్నా గిఫ్ట్స్ వస్తాయి. ఇది వచ్చేసి సిల్వర్ చెస్. దీని మీద నొక్కితే మన రోబోట్స్ని చూపిస్తుంది, రోబోట్స్ని ఇవన్నీ చూపిస్తుంది మనకి. నెక్స్ట్ దీని మీద నొక్కితే మన ఫ్రెండ్ ఎవరైనా బ్యాటిల్ కావాలంటే పిలుచుకొని పోయేలాగా మన టీమ్మేట్స్ అంట, ఫామ్ ఏ టీమ్ అన్నట్టు ఉన్నారు కదా, అదే చూసారా వచ్చింది. ఇప్పుడు మీకు బ్యాటిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాటిల్లో ఇన్ని రకాల టైప్స్ ఉంటాయన్నమాట. సో అన్నిటి మీద మీకు నేను చూసారా జస్ట్ మిస్ ఒక బ్యాటిల్ మీద క్లిక్ చేశానో లేదో వెళ్ళిపోయాను. ఓ షట్, 30 seconds వేస్ట్. ఓ మై గాడ్. చూసారా ఇక్కడ మనకి కింద క్వశ్చన్ ఇచ్చారు, మనం జస్ట్ అలా టచ్ చేస్తే చాలు మనం బ్యాటిల్లోకి వెళ్ళిపోతాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. సో చూసారా ఇవన్నీ క్వశ్చన్లు ఇచ్చారు మనకి, ఇవన్నీ చేయమని. వీటిని కంప్లీట్ చేస్తే ఇవన్నీ వస్తాయి. నేను చేయలేను, నేను జంప్. మీరు మ్యాచ్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా సెట్టింగ్స్ నొక్కండి. ఇక్కడ లీవ్ ద బ్యాటిల్ అని ఉంది కదా, క్లిక్ చేసి ఎస్ నొక్కండి, అంతే. సో ఇవన్నీ అనమాట. ఇది టీమ్ బ్యాటిల్ అనమాట. మనం కావాలంటే మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి ఆడచ్చు. ఇది 2 players-ది, ఇద్దరు మాత్రమే బ్యాటిల్ చేసుకుంటారు. అంటే ఇద్దరు ఉంటారు ఒక టీంలో, 2 teams కలిసి కొట్టుకుంటాయి. ఓ నో, నాకు బుర్ర లేదు, నాకు బుర్ర పుష్టింది. మళ్ళీ ఈ బ్యాటిల్లోకి వెళ్ళాను చెట్. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఒకటి, ఈ గేమ్లో ఇది ఒక మైనస్ పాయింట్. ఊరికనే క్లిక్ చేస్తే చాలా బ్యాటిల్లోకి వెళ్ళిపోతాను. సో వెరీ మైనస్ పాయింట్. దీనివల్ల నాకు 1 minute వేస్ట్ చెట్. మీరు కూడా దీన్ని కొద్దిగా స్కిప్ చేసేయండి. ఇది జస్ట్ మళ్ళీ లీవ్. ఇదన్నమాట. ఇప్పుడు కింద తిప్పుదామంటే కింద ఏమో లేదు. ఇది 5 players ఆడచ్చు అనమాట. సో 5 players, ఒక టీంలో 5, ఆ టీంలో 5 అనమాట. ఇది సేమ్ అట్టానే ఇవన్నీ కూడా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మన ఛానల్కి 4000 వ్యూస్ వచ్చాయి. ఆ వ్యూస్ ఏ వీడియోకి వచ్చాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.